ఈరోజు తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ పిలుపు మేరకు మార్వాడి హటావో దుబ్బాక బచావో తెలంగాణ రాష్ట్రం బచావో అనే ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు దుబ్బాక ప్రాంతంలో బంద్ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. దానికి పూర్తి స్థాయిగా సంపూర్ణంగా నా యొక్క గ్రామ వ్యాపార చిరు వ్యాపారవేత్తల నుంచి వాణిజ్యవేత్తలు విద్యా సంస్థలు ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిగా సహకారం చేస్తా ఉన్నారు. ఈ బంద్లో భాగంగా మేము మార్వాడీలపై దాడి చేస్తామనే ఉద్దేశంతో పోలీసులు ఈరోజు అక్రమ నిర్బంధాలు చేస్తా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. గతంలో మార్వాడీలు మా దళితులపై ఈ ప్రాంతంలో ఉన్న యువకులపై దాడులు చేసిన వారిపై ఎలాంటి కేసులు చేయకపోవడం ఇది కొంచెం ఆలోచించదగవలసిన విషయం. ఎక్కడికెలో పొట్ట చేతులను పట్టుకొని బతకనికి వచ్చిన మార్వాడీలను ఈ రోజు ఈ ప్రాంతంలో మేం బతకనిస్తున్నాం. బతుకు తెరువు కోసం మా దగ్గరికి వచ్చి ఈ రోజు మమ్ములను బానిసలుగా చేసి మమ్ములను వడ్డీ వ్యాపారులక్క వాళ్ళు అంచెలంచెలుగా ఎదుగుతూ మమ్ములను తొక్కేయాలని చూస్తా ఉన్నారు. ఈ రోజు విషయానికి వస్తే మిత్రులారా, ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులు 2000 రూపాయలకు వాళ్లకు రూమ్ రెంట్ ఉంటే షాపులు పెట్టుకునే పరిస్థితి ఉండే ఒకప్పుడు. దానిని వీరు 10,000 12,000 రూపాయలు చేసి ఈ రోజు వారి నడ్డి విడిచి బతకనీయకుండా చేసిర్రు. ఈ రోజు చిరు వ్యాపారులు అనేవారు అందరు కూడా వలసలు వెళ్లిపోయి కొంతమంది ఆత్మహత్యలు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఏర్పడ్డది. మార్వాడి హటావో దుబ్బాక బచావో అనే నినాదం ఇప్పుడు కాదు, గత 2 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నది. ఈ ప్రాంతంలో ఉన్న చిరు వ్యాపారులపై మీరు చేస్తున్నటువంటి ఆకృత్యాలకు దాడులకు ఇక్కడున్న ప్రాంత యువకులు స్పందించి మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నాం. మీరు మా పొట్టలు కొట్టడానికి వస్తే మేము ఇక్కడ చూసి ఊరుకోవటంలో మమలం లేవు. మిమ్మల్ని ఇక్కడి నుంచి తరిమేసేదాకా కూడా మేమంతా చైతన్యవంతులమై కంకణ బద్దులమై ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మరోమారు ఈ బంద్కు సహకరించినటువంటి విద్యా వాణిజ్య వ్యాపారవేత్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.